మై రావణ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా తీసుకుంటే మై రావణ. ఇప్పుడు రావణ్ను ఎట్లా చూస్తామంటే ఒక నెగిటివ్ షేడ్లో ఒక విలన్గా చూస్తాం ఇక్కడ. సో మీ టైటిలే మై రావణ అంటే ఒక విలనిజానికి మై అంటే నాకు రెండింటిని కలిపి చెబుతుంది. వాల్మీకి రామాయణంలో ఈ అంకం గురించి ఎప్పటి వరకు నేనైతే వినలేదు, చదవలేదు కూడానండి. వాల్మీకి రామాయణంలో మీకు ఈ కథ కనిపించదు. సాధారణంగా ఈ నావెల్స్ అనేవి ఫిక్షన్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు చాలా కష్టపడ్డానని కూడా ముందే చెప్పారు. ఏం హోంవర్క్ చేశారు మీరు? హోంవర్క్ అంటే నేను చెప్పినట్టుగానే ముందుగా ఇది నేను రాయడానికి ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైతే ఒక నేపథ్యం నుంచి వచ్చానో, ఏదైతే ఒక ప్రాంతం నుంచి వచ్చానో ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ నేపథ్యానికి సంబంధించి కథ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీన్స్ మీ ప్రాపర్ ఎక్కడ చదువుకున్నారు? ఆల్మోస్ట్ పూర్ అండి. ఈ పురాణాలు బేస్ చేసుకున్నప్పుడు రావణుడు అంటే ఒక నెగిటివ్ షేడ్లో విలన్గా చూస్తూ ఉంటాం. బట్ మీ కథకు వచ్చేసరికి అంటే మీ నావల్కి వచ్చేసరికి హీరో అయిపోయారు. ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించిన పాలిటిక్స్ని టచ్ చేశారు, గవర్నమెంట్ని కూడా విమర్శించారు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనేది ఒక భయం ఉంటుంది. గవర్నమెంట్స్ని విమర్శిస్తే అవార్డులు రావు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎన్ అటాక్స్ ఆర్ బెదిరింపు, థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. బట్ మీకు అవార్డు వచ్చింది కాబట్టి నేను ఇంక నెక్స్ట్ మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని అనలేకపోతున్నాను. నేను ఇలా రాస్తే నాకు అవార్డు ఎందుకు ఇస్తారు అని నేను అనుకున్నాను. నేను 4 సబ్జెక్టులు నాకు ప్రధానమైన ఇంట్రెస్ట్ అండి. లిటరేచర్, హిస్టరీ, ఆర్ట్, సినిమా. సో లిటరేచర్ కోసం నేను నవల్స్ రాశాను, ఆర్ట్ కోసం నేను ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేశాను, హిస్టరీ కోసం నేను ఆర్కియాలజీ చేస్తున్నాను, ఫ్యూచర్లో ఎప్పుడూ సినిమా చేస్తాను. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రైటర్ ప్రసాద్ సూరి గారు. ఈయన మైరావణం పుస్తకం రాశారు. అసలు పుస్తకం ఎందువలన రాయాల్సి వచ్చింది, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రసాద్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఇది మైరావణం మీది సెకండ్ బుక్ కదండి ఇది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బుక్ కోసం ఏం చెప్తారు? మైరావణం ఇది చాలా కొత్తగా అనిపించింది నాకైతే పేరు. పుస్తకం పేరు మైరావణ అండి. అంటే ఐ మీన్ అది క్యారెక్టర్ బేస్డ్ పేరండి. ఇకపోతే ఈ పుస్తకం గురించి చెప్పడం అంటే, ఇది నేను బహుశా నేను ఇప్పుడు వరకు రాసిన 3 నవలల్లో నేను కాస్త కష్టపడింది దీనికోసం, ఇది రాయడం కోసం. ఎందుకంటే ఇది నేను కల్పించి రాసిన, అలాగే నేను రీసెర్చ్ చేసి రాసిన, ఇంకా దీనికోసం నేను బాగా చదివాను. ఒక కాల్పనిక రచయిత ఏం చేస్తాడో అవన్నీ చేశాను దీనికి. నా మిగతా 2 నవలలు కొంచెం సెమీ ఆటోబయోగ్రఫిక్ ఉంటాయి. అంటే నేను నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్కి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి రాశాను. అది ఈజీ నాకు రాయడం. కానీ మైరావణ్ అనేది నేను చెప్పినట్టుగానే కల్పించి రీసెర్చ్ చేసి దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టి ఒక 2 ఏళ్ళు టైం తీసుకొని 1 సంవత్సరం రోజులు కూర్చొని రాస్తే మొత్తం 3 సంవత్సరాలు పట్టింది రాయడానికి, ఈ బుక్ రాయడానికి. అవును. ఓకే. ఇప్పుడు మేము టైటిల్ చూడగానే సాధారణంగా ఏమనిపించిందో అది అడుగుతాం. మై రావణ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా తీసుకుంటే మై రావణ. ఇప్పుడు రావణ్ను ఎట్లా చూస్తామంటే ఒక నెగిటివ్ షేడ్లో ఒక విలన్గా చూస్తాం ఇక్కడ. సో మీ టైటిలే మై రావణ అంటే ఒక విలనిజానికి మై అంటే నాకు రెండింటిని కలిపి చెబుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఒకటి, ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్ అర్థం వచ్చేలాగైతే నేను పెట్టలేదు. మై అనేది నా దృష్టిలో ఇంగ్లీష్ మై కాదు, ఇది మహిరావణ అనే ఆ పేరుకి మా వాళ్ళు జనాల్లో దాన్ని మహిరావణ అని ఎప్పుడు పలకరు, మైరావణ అనే అంటారు. సో దాన్ని నేను అలాగే పెట్టాను. అండ్ టైటిల్ కూడా నేను పాత మైరావణ అని 1950s లో ఒక సినిమా వచ్చింది, నేను అదే పెట్టా. సో ఇది చూసినప్పుడు డెఫినెట్లీ అంటే ఒక రావణాసురుడే గుర్తొస్తాడు. కాకపోతే ఇది ఆ రావణాసురుడు పేరు కాదు, అండ్ ఈ కథ కూడా రావణాసురుడి కథ కాదు. అదే ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఈ అంకం గురించి ఎప్పటి వరకు నేనైతే వినలేదు, చదవలేదు కూడానండి.
బట్ నేను మీ బుక్ చూసిన తర్వాత లేకపోతే నేను విన్న దాని ప్రకారం మీరు అందులో ఒక అంకాన్ని సెలెక్ట్ చేసుకుని మీరే చెప్పారు 1-2 years రీసెర్చ్ చేసి రాసిన పుస్తకం, చాలా కష్టపడ్డ పుస్తకం అని. అవునండి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? అంటే వాల్మీకి రామాయణంలో మీకు ఈ కథ కనిపించదు, ఎందుకంటే ఇది వాల్మీకి రాసిన కథ కాదు. నేను ఈ పుస్తకంలోనే ఒక దగ్గర చెప్పినట్టుగా ఇది 17th century సంబంధించిన ఒక కృత్తివాస రామాయణం అనే ఒక బెంగాలీ రామాయణం ఉంది. అందులో ఫస్ట్ టైం మీకు మైరావణుడి కథ కనిపిస్తుంది. ఓకే. సో ఆ కథ మీకు కృత్తివాస రామాయణంలో కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ అది ఫోక్ టేల్ అనుకుంటా. ఫోక్ టేల్ అంటే మీకు రీజనల్ లాంగ్వేజెస్ లో, రీజనల్ ప్లేసెస్ లో మీకు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ని, వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ ని ఆ రామాయణానికి మహాభారతానికి లింకప్ చేస్తూ ఒక కథ సృష్టిస్తారు. అవి తర్వాత మెయిన్ స్టోరీలో ఇంక్లూడ్ అయిపోతుంటాయి. వాటిని ప్రాక్షిప్తాలు అంటారు. ఓకే. సో మైరావణుడి కథ మీరు చూసుకుంటే అది ఒక ప్రాక్షిప్తం, రామాయణానికి ప్రాక్షిప్తం. సో నేను ఈ నవల రాద్దాం అనుకునేటప్పుడు ఆ మైరావణుడు కాదు, నేను వేరే మైరావణుడి కథ ఒకటి నాకు తెలిసిన ఒక కథ ఉంది, దాన్ని రాస్తూ రాస్తూ ఈ రామాయణంలో మైరావణుడు కూడా వచ్చేసాడు. సో నేను దాన్ని సింబాల్ లాగా వాడాను. సాధారణంగా ఈ నావెల్స్ అనేవి ఫిక్షన్ ఉంటాయి, లేదంటే నిజ జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని మనకి నచ్చిన విధంగా, మనకి తోచిన విధంగా, అది జనరంజకంగా ఉండే విధంగా ఆలోచించి రచయితలు రాస్తూ ఉంటారు. బట్ ఇది ఒక రామాయణం, ఒక ఇతిహాసాల నుంచో లేదు అని అంటే చాలామందికి ఒక తెలిసిన దాని నుంచి రాసేటప్పుడు చాలా శ్రద్ధగా రాయాలి. అటు ఇటు అయినా కాస్త ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు చాలా కష్టపడ్డానని కూడా ముందే చెప్పారు. ఏంటి, ఏం హోంవర్క్ చేశారు మీరు? హోంవర్క్ అంటే నేను చెప్పినట్టుగానే ముందుగా ఇది నేను రాయడానికి ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైతే ఒక నేపథ్యం నుంచి వచ్చానో, ఏదైతే ఒక ప్రాంతం నుంచి వచ్చానో ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ నేపథ్యానికి సంబంధించి కథ చెప్పాలనుకున్నాను. ఓకే. సో ఆ కథ చెప్దాం అనుకున్నప్పుడు నా దగ్గర మెటీరియల్ ఉంది, కానీ ఆ కథ చెప్పడానికి నాకు కథ లేదు. సో అలా అనుకున్నప్పుడు నేను నెరేషన్ మీద చాలా ఎక్కువ ఆలోచించాను. అంటే ఎలా నెరేట్ చేస్తే ఈ కథ చాలా బలంగా నేను చెప్పగలుగుతాను. నెరేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఏ కథకైనా సరే. నెరేషన్ మేక్స్ ఇట్ స్పెషల్. సో ఆ స్పెషల్ గా ఉండడం కోసం నేను విపరీతంగా చదివాను. నెరేటివ్ టెక్నిక్స్ కోసం నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ రైటర్స్ అందరినీ చదివాను. సల్మాన్ రష్డీ, అమితావ్ ఘోష్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఈ కైండ్ ఆఫ్ నెరేషన్ కోసం. అంటే వాస్తవాన్ని, అలాగే మార్క్వెజ్ అని చెప్పి ఒక కొలంబియన్ రైటర్ ఉన్నారు, ఆయన నెరేట్ చేసే పద్ధతి కూడా కొంచెం, అంటే ఆయన పద్ధతిని కూడా కొంచెం నేను తీసుకున్నా, మ్యాజికలిజం అంట. అండ్ మనకి ఇలాంటి ఒక నెరేషన్ అనేది నేను కొత్తదని అయితే ఇది మనకి ఎప్పటి నుంచో నెరేషనే. మనకి మీరు జానపద కథలు విన్నారనుకోండి గ్రామాల్లో, అవన్నీ ఇలాగే ఉంటాయి. అంటే నమ్మడానికి వీలుండదు, కానీ ఒక బలంగా ఉంటాయి అవన్నీ. ప్రసాద్ సూరి గారు, మనము సినిమా అనుకోండి, సాధారణంగా కథ ఏం పెద్ద కొత్తదేం కాదు, కథ పాతదే, బట్ తీసే విధానం, స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా తీసారంటారు. దానికి హిట్టు ఫట్టు అనేది మనం చూస్తూ ఉంటాం. అదే రచయితల దగ్గరకు వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఈ నెరేషన్ ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది, రాసే విధానమే అంటే పక్క వాళ్ళని అలా కట్టి పడేసేలా ఉంటుంది. ఆ పదాలతో చేసే మ్యాజిక్ అనొచ్చు కూడా దాన్ని. ఓకే, అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎప్పటి నుంచి మీరు ఇలా రాస్తున్నారు? ఫస్ట్ నుంచే నావెల్స్ రాసారా? సాధారణంగా మీలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న కథలు రాసేవాళ్ళం, చందమామ కథల నుంచి ఇన్స్పిరేట్ అయ్యాం మేము, ఇట్లా చెప్తూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? అవునండి, అంటే మీ ఇన్స్పిరేషన్ అంటున్నారా? అంటే అందరూ వచ్చేలాగా నేను కూడా చదవడం బాగా విపరీతంగా చదివేటుండి ఇలా నేను కూడా రాయాలనే కోరికతోనే మొదలు పెట్టానంటే, చాలా ఎర్లీగానే నాకు నావెల్స్ రాయడం అనేది అలవాటైంది. అలవాటు కాదు, నచ్చడం మొదలైంది. నావెల్స్ అంటే కథ చిన్నగా కాకుండా ఒక 100 పేజీలు, 200 పేజీలు, 500 పేజీలు, 1000 పేజీలు ఉన్నా కూడా నేను హ్యాపీగా చదివేస్తా. అంటే ఎంత పెద్దది ఉంటే అంత మంచిది నాకు. ఎప్పటి నుంచి? అంటే మీన్ హై స్కూల్ మోస్ట్లీ హై స్కూల్. ఒక టీనేజ్ వయసు వచ్చేటప్పటికి నేను విపరీతంగా చదవడం అనేది నాకు ఒక పిచ్చిలాగా మారిపోయింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. సో అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ అందులోంచే రాయాలనే ఒక సరదా టీనేజ్ లోనే స్టార్ట్ అయింది. రాయడం ఎప్పుడు రాసేవాడిని, కానీ చుట్టూ నన్ను ఎంకరేజ్ చేయడానికి, లేదు ఎలా ఉండడానికి ఆ వాతావరణం లేదు నాకు.
నేను ముందు నుంచే నవల్ రాస్తున్నాను, ఎందుకంటే నాకు నావెల్ ఇష్టం, నావెల్ విపరీతంగా చదువుతాను కాబట్టి నేను రాయడం కూడా నావెల్ తోనే మొదలు పెట్టాలనుకున్నాను. కాకపోతే మొదటగా ఒక షార్ట్ స్టోరీ పబ్లిష్ అయింది, అది బాగుందన్నారు, జనాలు బాగుందన్నారు. సో నేను ఆ తర్వాత నుంచి సీరియస్ గా ఐ స్టార్టెడ్ రైటింగ్ మై ఫస్ట్ నావెల్, మై నేమ్ ఇస్ దాని పేరు. చెప్పినట్టుగానే సెమీ ఆటోబయోగ్రఫిక్, నేను నా కథకి ఫిక్షన్ జోడి చేసి రాసేసాను. ఆ తర్వాత నేను మైరావణ రాశాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీన్స్ మీ ప్రాపర్ ఎక్కడ చదువుకున్నారు? నేను అంటే మాది మత్స్యకార కుటుంబం అండి. నేను చేపలు పట్టే నేపథ్యం నుంచి వచ్చాను. మాది విశాఖపట్నం వాడరాంబిల్లి మండలంలో వాడనరసాపురం గ్రామం. చదువంతా అక్కడ రాంబిల్లి ప్రాంతం, రాంబిల్లి యలమంచిల్లో జరిగింది, అంటే ఇంటర్మీడియట్ దాకా. ఆ తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ని, పెయింటింగ్ నేను చేశాను, నేను ఆర్టిస్ట్ని కూడా. సో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ నేను హైదరాబాద్లో చేశాను. ప్రస్తుతం గుజరాత్లో ఎంఏ ఆర్కియాలజీ చేస్తున్నాను, బరోడాలో. ఓకే, చదువుతున్నారు? అవునండి, ప్రస్తుతానికి చదువుకుంటున్నాను. ఓకే, చదువుకుంటూనే మీరు రచనల మీద ఆసక్తిని చూపిస్తున్నారు కదా? అవునండి. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచే ఈ చిన్న చిన్నగా కథలు రాయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మేబీ అంటే మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా మీరు? ఆల్మోస్ట్ పూర్ అండి, లోవర్ అప్పర్ ఏం లేదు. యా, అంటే ఒక పేద కుటుంబంలో నుండి వచ్చారు మీరు. మీ ఆసక్తిని గమనించి మీరు రాసిన దానికి అది అంటే పబ్లిష్ చేయడం దగ్గర నుంచి జనాల్లోకి తీసుకువెళ్ళడం అనే ఈ జర్నీ ఉంది చూడండి, అదంతా ఈజీ కాదు. రాయడానికి పెన్ను కొనుక్కోవడానికి అంటే ఒక 5 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కోవడానికే డబ్బులు లేని పరిస్థితుల్లో దాన్ని పుస్తకం వరకు వచ్చేయడం అనేది ఒక రకంగా చెప్పంటే సాహసోపేతమే. అలాంటి జర్నీ ఏమైనా చూసారా మీరు? ఎందుకు లేదండి, అంటే రాయడం అయితే నేను రాసేసాను, కానీ దాన్ని ఎలా పబ్లిష్ ఎలా చేయాలో తెలీదు. అండ్ లక్కీలీ మీరు కొంచెం గమనించినట్లయితే ఒక 5-6 ఇయర్స్ నుంచి పబ్లిషింగ్ అనేది డెమోక్రటైజ్ అయిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద పబ్లిషింగ్ హౌస్లు ఉండడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు మనకి ఆ పుస్తకం అచ్చేసి ఇవ్వడం లాంటిది ఒక ట్రెడిషనల్ మెథడ్. కానీ ఒక 5-6 ఇయర్స్ నుంచి మీకు ఎవరైనా పుస్తకం రాసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఏమంటారు, ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. చాలా కొత్త కొత్త పబ్లిషర్స్ అందరూ వచ్చారు. సో అలాంటి ఒక కొత్త పబ్లిషరు ఛాయా కృష్ణమోహన్ బాబు గారు ఒకసారి ఫేస్బుక్లో ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, 35 ఇయర్స్ బిలో ఉండి ఎవరైనా నావెల్స్ రాసి ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి ఆయన అప్పుడు అన్నారు. నాకు ఆయనతో కొంత పరిచయం ఉంది, నేను ఆయన్ని కలిసి నేను రాశాను. అది ఏ కేటగిరీలోకి వస్తుందో తెలియదు, అంటే నేను అది సెమీ ఆటోబయోగ్రఫిక్గా రాసుకున్నాను, దాన్ని నవల్ అని పిలవచ్చో లేదో నాకు తెలియదు, నేను దాన్ని పుస్తకంగా చూసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అని చెప్పి అడిగాను. ఆయన చూశారు, అండ్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆయన వేసేశారు. సో అలా నా మొదటి పుస్తకం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మైరావణ అన్నది మీ ఈ నావెల్ చదువుతున్నంతసేపు ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి, అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, ఆధిపత్యం గురించి కావచ్చు, వాళ్ళలో వాళ్ళే ఉండి బలంగా ఎదగాలనుకునే ఒక పర్సన్ ఒక విలన్గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా సినిమాటిక్గా కూడా చాలా థ్రిల్లర్గా కనిపించింది నావల్ అంతా కూడా. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? అంటే నేను దాన్ని అలా రాయాలని అనుకున్నాను, ఎందుకంటే నాకు ముందుగా చెప్పినట్టుగానే నేను దీన్ని వీలైనంత వరకు ఒక ఆసక్తికరమైన కథలాగా చెప్పాలనుకున్నాను. ఇంకా చెప్పాలంటే నేను దీన్ని కేజీఎఫ్ సినిమాలాగా నెరేట్ చేద్దాం అనుకుంటాను. ఓకే, అంటే కేజీఎఫ్ అనే సినిమా అనేది ఒక ఇన్స్పిరేషన్ లా కూడా పనిచేస్తుంది నాకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సీక్రెట్ గేమ్స్ అని చెప్పి ఇంకొక వెబ్ సిరీస్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్. అది నేను అది ఒక నావెల్ బేస్డ్, సీక్రెట్ గేమ్స్ అని విక్రమ్ చంద్ర అని ఆయన రాసిన నావెల్ ని ఆధారంగా చేసుకుని ఆ వెబ్ సిరీస్ తీశారు. నేను అది చదివాను కూడా. సో ఇవన్నీ రాస్తున్న టైంలో ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లాగా నాకు పనిచేసాయి. నేను చెప్పినట్టుగానే ముందు నాకు నేపథ్యం ఉంది, రాయడానికి తగిన అంశాలు కూడా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలని అనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తి కథలాగా స్టార్ట్ చేసి ఒక వ్యవస్థ కథలాగా చెప్పాలి అని నాకు కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు, సీక్రెట్ గేమ్స్ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో దాన్ని నేను పెట్టుకున్నాను. అండ్ మన సినిమాలో హీరోలందరూ విలన్లే. అదే ఇప్పుడు అండ్ ఇంకొకటి కూడా, ఈ పురాణాలు బేస్ చేసుకున్నప్పుడు రావణుడు అంటే ఒక నెగిటివ్ షేడ్లో విలన్గా చూస్తూ ఉంటాం. బట్ మీ కథకు వచ్చేసరికి, అంటే మీ నావల్కి వచ్చేసరికి హీరో అయిపోయారు. ఏంటి పాత్రలు?
మ్యాజిక్ చేశాయి? అంటే మీరు గమనిస్తే మణిరత్నంది రావణన్ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, తెలుగులో విలన్ అని డబ్ అయింది. అవును. అది మోస్ట్లీ రామాయణమే. మీరు విక్రమ్ క్యారెక్టర్ ఇది అబ్సల్యూట్ రావణాసురుడు, అండ్ మీకు అది రామాయణానికి మోడర్న్ వెర్షన్. నేను చేసిన పని ఇంచుమించు అంతే, ఇది మైరావణుడికి మోడర్న్ వెర్షన్. హ్మ్. సో మనకి సౌత్ ఇండియన్ కాంటెక్స్ట్ లో మీరు గమనిస్తే మనకి రావణాసురుడు హీరోనే, విలన్ కూడా విలన్ కాదు. మనకి దుర్యోధనుడు కూడా హీరోనే. మనకి మన దగ్గర మీరు గమనిస్తే మన తెలుగు సినిమాల్లో కూడా రావణుడిని హీరోగా పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి. ఏది ఎన్టీఆర్ టైం నుంచి అవును, అది పెద్ద దుర్యోధనుడిని కూడా హీరోగా. శివభక్తుడు. అదేనండి, అంటే మీరు గమనిస్తే వెతుక్కుంటే మీకు పాజిటివ్స్ కనబడతాయి. అవును. మీకు దుర్యోధనుడిని కూడా పాజిటివ్ గా పెడుతూ దానవీర సూరకర్ణ సినిమా తీశాడు ఎన్టీ రామారావు గారు. సో మనకి ఈ క్లాసికల్ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలన్స్ కాదు, వాళ్ళు హీరోలే. అదే అంటున్నా, అది చెప్పుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ ఇలా కథలుగా రాయడము చూపించడం అనేది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనేది ఒక భయం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా మీ నావెల్ చదువుతున్నంతసేపు రావణుడు, పురాణాలు, ఇతిహాసాలు, దీంతో పాటునే ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించిన పాలిటిక్స్ని టచ్ చేశారు, శుతిమెత్తగా గవర్నమెంట్ని కూడా విమర్శించారు. అదొక సాహసోపేతమైన స్టెప్పే. అంటే ఒకటి, నేను ఇంతకు ముందే ఎవరితో చెప్పినట్టుగా నేను కథని మీకు ఒకవేళ మీకు గుర్తుంటే, హీఈస్ ఆల్రెడీ హీరో. ఈవెన్ స్టోరీ బిగినింగ్ లోనే హీ వాస్ గ్రేట్, సంథింగ్ అన్టచబుల్, అన్స్టాపబుల్ అనే లెవెల్లో నేను చెప్తాను. సో కథను నేను ముగించే టైంకి వచ్చేసరికి హీఈస్ మోర్ దెన్ దట్. అంటే వాడు జస్ట్ ఒక లోకల్ చిన్న హీరోనే కాదు, వాడు ఇంకా పెద్ద ఊరికి దేశానికే మనగాడు అన్నట్టుగా చెప్పాలి. సో ఇప్పుడు సేమ్ కేజీఎఫ్ ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. వాడు ఏకంగా ప్రధానమంత్రితో పెట్టుకుంటాడు. ఓకే. నేను అదే పని. సాధారణంగా అండి ఇప్పుడు ఈ ఈ ఈ గవర్నమెంట్స్ని విమర్శిస్తే అవార్డులు రావు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఎన్ అటాక్స్ ఆర్ బెదిరింపు, థ్రెటనింగ్ కాల్స్, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. బట్ మీకు అవార్డు వచ్చింది కాబట్టి నేను ఇంక నెక్స్ట్ మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని అనలేకపోతున్నాను. ఏం చెప్తారు? అంటే ఒకటి, ఈ అవార్డు అనేది రావడం అనేది సర్ప్రైజ్. నేను రావాలనో వస్తుందనో నేను రాయలేదు, నేను రాయాలనుకున్నది రాసేసా. అండ్ మోర్ దెన్ దట్, అవార్డ్ అనౌన్స్ చేసే రోజు దాకా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అది నాకు ఇస్తారని నాకు తెలియదు. మీరు చెప్పినట్టుగా నా భయం అది నాకు కూడా తెలుసు. నేను ఇలా రాస్తే నాకు అవార్డు ఎందుకు ఇస్తారు అని నేను అనుకున్నా. ఓకే. సో అది రావడం అనేది కంప్లీట్ సర్ప్రైజ్. సో ఆ విషయం దాన్ని ఎందుకు ఇచ్చారంటే నేను చెప్పలేను. ఎందుకు ఇచ్చారు అని నేను చెప్పలేను అంటే, ఈ పాయింట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. నేను ఆ జీవితాన్ని, ఒక చరిత్రని, ఎవరికి తెలియని ఒక నేపథ్యాన్ని రికార్డ్ చేశాను. ఈ నావల్కి ఆ వాల్యూ ఉంది. తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా ఎవరు రాయని నేపథ్యాన్ని నేను ఎంచుకున్నాను. ప్రసాద్ సూరి గారు, సాధారణంగా ఒక మనిషి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా క్లాప్స్ పడతాయి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నువ్వు సూపర్ రా, నువ్వు తోపురా అంటూ ఉంటారు. బట్ ఒక ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, దట్టు ఒక పేద కుటుంబం, రాస్తున్నాడంట, ఏదో రాస్తున్నాడంట అని ముందుకు నడిపించే వాళ్ళకన్నా కూడా వెనక్కి లాగే వాళ్ళే 100 మంది ఉంటూ ఉంటారు. సో అండ్ మీ ఇంట్లో కూడా ఒక భయం ఉంటుంది, అదే ఏదో పని చేసుకుని బతకరా బాబు, నువ్వు పుస్తకాలు పెన్నులు అంటూ వెళ్తే రేపొద్దు నీ భవిష్యత్తు ఏంటనేది పేరెంట్స్ కూడా ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. మా బతుకులు ఇలాగ అయిపోయి నువ్వు పెళ్లి చేసుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, నువ్వు మంచిగా అంటే ఒక హై స్టేజ్కి రావాలి. ముఖ్యంగా అమ్మలు, అది కాదు నాన్న, ఇంకోటి ఏదో ఇలా చెప్తా ఉంటారు. అలాంటి ఫేస్ చేశారా మీరు? ఏం చెప్తారు? అంటే ఒకటండి, నేను ఫ్యామిలీతో పాటు ఉండి, ఫ్యామిలీ నా మీద స్పెండ్ చేసి, నేను వాళ్ళు కట్టే ఫీజులతో చదువుకొని వాళ్ళ కష్టం మీద బతుకుతూ ఉండుంటే బహుశా ఇలాంటి ఉండేదేమో. నేను చాలా చిన్న వయసులోనే, అంటే నా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసాను. సో టెక్నికల్లీ ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యలేను. డిపెండ్ అయ్యి లేకపోయినా వాళ్ళతో టచ్ లో ఉన్నారుగా మీరు. టచ్లో ఇదంతా నడుస్తుంది. అంటే ఈ రచనలకు సంబంధించినంత వరకు వాళ్ళు నాకు ఫస్ట్ వాళ్ళకి చదవడం రాదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మొన్న అవార్డు వచ్చిన తర్వాత కూడా ఈ అవార్డు ఎందుకు ఇచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. అట్లీస్ట్ అర్థం చేసుకున్నారా ఏదో వచ్చిందంట అని? అది తెలుసు. అంటే మొత్తం అన్ని పేపర్లోనూ న్యూస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, లోకేష్ ట్వీట్ చేశాడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పర్సనల్ గా పిలిచారు. సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏదో వీడు గొప్ప పని చేశాడని చెప్పి. ఓకే. సో ఈ రచనలకు సంబంధించినంత వరకు ఫ్యామిలీ అనేది మామూలుగా మీరు చెప్పినట్టుగానే ఇది కాకుండా ఏదో పని చేసుకొని బతకమని వాళ్ళు ఎప్పుడు అందరమ్మలాగా వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా
నేను ఏమీ గాలికి తిరగట్లేదు కదా, కేవలం రచనలు మాత్రం చేయట్లేదు. ఒక పక్కన నేను నా డిగ్రీ చేస్తున్నాను, ఇప్పుడు నా ఎంఏ చేస్తున్నాను, అది కూడా పనికొచ్చి చేసేస్తున్నాను. అండ్ అదే అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా లాస్ట్కి మనకి డబ్బులు కావాలన్నది సత్యం, అవునా కదా? అవునండి. ఈ రోజుల్లో అవును. రైటర్స్ పుస్తకాలు రాసి అచ్చు వేయించుకుని దాన్ని ఒక ప్రొఫెషన్గా మార్చుకుని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవచ్చా? మీరేం చెప్తారు? తెలుగులో లేదా ఇండియా ఎనీ రీజనల్ లాంగ్వేజెస్ లో మీకైతే ఆ ఛాన్స్ లేదు. అంటే డబ్బులు చేసుకుందామనో రైటర్ గా బతుకున్నా అయితే ఎవరు రాయట్లేదు. అంటే ఆ క్లారిటీ రచయితలందరికీ ఉంది. హ్మ్. అండ్ పేరు పేరు రావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ అవార్డు వచ్చినట్టుగానే ఏవో కొన్ని అవార్డులు రావచ్చు. మేబీ దాంతో పాటు కొంత బహుమతి రావచ్చు. దాంతో మీరు బతకలేరు. సో అందరూ ఈ రచన అనేది ఒక హాబీగానే తీసుకుంటారు. ఇందులో ఒక హాఫ్ అది నిజం ఎప్పుడు ఉంది, బట్ ఇంకొక హాఫ్లో ఏమన్నారు? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక హాఫ్ నిజం అనిపిస్తుంది. ఇంకొక హాఫ్లో ఉమ్, చాలామంది రైటర్స్ మేము చాలా బాగా రాసాము, మేము పదాలతో మ్యాజిక్ చేయగలము అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే అంటే మేమే మేధావులము అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పుస్తకాలను అచ్చు వేయించుకుని దాన్ని మార్కెటింగ్ చేయించుకుని దాన్ని కొనిపించే వరకు వెళ్ళిన ఇంటర్వ్యూస్ ఇస్తున్న చాలామంది రచయితలు మా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మీరేమంటారు? ఓకే. అంటే అది ఒకటి, నేను నాకు ఆ ఇంట్ లేదు. అంటే నేను పర్సనల్ గా ఆ పనులన్నీ నేను చేయలేను. ఆ టాలెంట్ లేదు మీకు? చేసేవాళ్ళని నేనేం అనలేను. లేదు, నేను నిజంగా నేను ఒప్పుకుంటాను, ఆ టాలెంట్ నాకు అస్సలు లేదు. ఓకే. నేను రాసి నా పబ్లిషర్కి ఇచ్చి మీరు వేసుకోండి, అండ్ దాని మీద ఏమొచ్చినా అది మీది, నాకేమన్నా తృణమో వనమో ఇస్తానంటే నేను తీసుకుంటా, అంతే తప్ప ఎక్స్పెక్టేషన్స్ లేవు నా రచనల నుంచి. హ్మ్. మార్కెట్ చేసుకొని పుస్తకాలు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారంటే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. ఆ పని నేను చేయలేను. ఓకే. ఇప్పుడు అంటే అండ్ ఇంకొకటి, రచన బాగుంటే పాఠకులు ఎప్పటికన్నా గుర్తిస్తారని నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఎద్దనపూడి గారు కావచ్చు, లేదంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, వీళ్ళు ఒక నావెల్స్ రాసి లేకపోతే ఒక కథలు అందించి సినిమాలకు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చాలా పాపులర్ అయిపోయాయి. వాళ్ళ కథలతో సినిమాలు తీసినవి ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి కూడా ఉన్నాయి. మీకేమైనా అట్లా అవునండి. ఆలోచన ఉందా, అలా రాయాలి అని, సినిమాలకు మీ కథలు అందించాలి అని? అంటే మరి లేదు అని అయితే అబద్ధం చెప్పను, కానీ ఒకప్పుడు గట్టిగా ఉండేది. రాయడం మొదలు పెట్టడం అనే ఆసక్తి మొదలైనప్పుడే నేను, నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను ఎప్పటికైనా సినిమా తీస్తే నా కథలు నేను రాసుకోగలగాలి, రాయడం అనేది నాకు అలవాటు అవ్వాలి అనే ఒక మోటివేషన్ తోనే నేను రాయడం మొదలు పెట్టాను. లేదా అది ఒక మోటివేషన్. అండ్ సో చాలా నాకు ఆసక్తి ఉంది, ఉమ్. కానీ వెంటనే లేదు. అండ్ చాలామంది అంటే చాలా కథలు మన స్క్రీన్ మీద చూసేటప్పుడు బేస్డ్ ఆన్ దిస్ నవల్ సో ఆన్ సో అంటూ కూడా దాన్ని బేస్ చేసుకుని ఆ సిరీస్ చేసేవాళ్ళు, వెబ్ సిరీస్లు చేసేవాళ్ళు, సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నానండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా రాయడం మొదలు పెడుతున్నారా? అంటే అదొక సెపరేట్ జోనర్. అంటే అది సెపరేట్ జానర్ అనే కానీ నేను మెల్లిమెల్లిగా ఆ సినిమాటిక్ నెరేషన్ టెక్నిక్ ని వీళ్ళని తగ్గించుకొని నేను ప్రాపర్ గా రాయాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మైరావనం మీద ఉన్న పెద్ద మేజర్ విమర్శ ఏంటంటే ఇది సినిమా లాగా ఉందని. ఓకే. అయితే నేనేమంటానంటే, నేను రాయడం మొదలెట్టేసరికి నాకు 21 ఏళ్ళు, నాకు సినిమా తప్ప వేరే పెద్ద ఇన్స్పిరేషన్ ఏం లేదు, కాబట్టి నేను సినిమా లాగే సినిమాటిక్ గానే రాయగలిగాను. ఫ్యూచర్ లో నేను వీలైనంత వరకు, సాహిత్యం అనేది వేరే ఉంటుంది, సాహిత్యం నుంచి సినిమా రావచ్చు, అండ్ సినిమా నుంచి కూడా సాహిత్యం కొన్నిసార్లు వస్తుంది. కాకపోతే అది మంచి ప్రాక్టీస్ కాదు, సినిమా కోసం అనేది మంచి ప్రాక్టీస్ కాదు. అండ్ అండి ప్రసాద్ కా- సూరి గారు, మీరేమో నాకు మీ మాటలు చెప్పండి. బట్టి ఒక మంచి డైరెక్టర్ అయ్యేలాగా ఉద్దేశం ఉన్నట్లు కనపడుతోంది. మీరు చేస్తుందేమో ఆర్కియాలజీకి సంబంధించిన స్టడీస్, ఎక్కడా పొంతన కనిపించట్లేదు. ఆ, అంటే చాలా మంది అంటుంటారు అసలు పొంతలు లేని పనులన్నీ చేస్తున్నావు అని చెప్పి. అయితే నాకు నాకు పొంతలు ఉందని నేను అంటాను. హ్మ్. నాకు అంటే మీరు చెప్పినట్టుగానే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబంలో నేను మొదటి గ్రాడ్యుయేట్ ని, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేట్ ని. స్కూల్కి వెళ్ళిన మొదటి జనరేషన్ కూడా మాదే. మా మా ఫ్యామిలీస్ లో, మా ఊర్లలో స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది నా జనరేషన్ నుంచి, లేదా నాకంటే ఒక ముందు జనరేషన్ నుంచి మెల్లిమెల్లిగా చదువుకోవడం మొదలు పెట్టారు. హ్మ్. సో నేను నా కమ్యూనిటీని అర్థం చేసుకోవాలన్నా, పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నా, ఒక బాగా చదువుని సంబంధించిన ఒక పూర్తి స్థాయి లేదా కొంత అవగాహన అన్న కలగడం కోసం చదువుకోవాలని అనుకున్నాను. దానికి నేను ఒక కొంతవరకు చదువుకుందాం అనుకున్నాను. లైక్ మాస్టర్స్ చేస్తే నాకు ఆ అవగాహన వస్తుందని నాకు అనిపించింది. నేను దానికోసం ఇక్కడ దాకా చదువుకోవాలని అనుకున్నా, మాస్టర్స్ అన్నా చేయాలి అట్లీస్ట్. మీరు అండ్ నాకు ముందు నుంచి ఈ రెగ్యులర్ ఇంజనీరింగ్, మెడిసిన్లు చదివే టాలెంట్ లేదంటే ఫస్ట్
అందరిలాగా ఈ పొద్దున్న 4 గంటలు చదవడాలు, దానికోసం కష్టపడిపోవడాలు, ర్యాంకులు తెచ్చుకోవడాలు ఇలాంటి నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ లో చేసి ఇప్పుడు వెంటనే మాస్టర్స్ ఏమో ఆర్కియాలజీలో చేస్తున్నా. అంటే నాకు హిస్టరీ అంటే నేను 4 సబ్జెక్టులు నాకు ప్రధానమైన ఇంట్రెస్ట్ అండి. లిటరేచర్, హిస్టరీ, ఆర్ట్, సినిమా. సో లిటరేచర్ కోసం నేను నవల్స్ రాశాను, ఆర్ట్ కోసం నేను ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాను, హిస్టరీ కోసం నేను ఆర్కియాలజీ చేస్తున్నాను, ఫ్యూచర్ లో ఎప్పుడో సినిమా చేస్తాను. గుడ్. ఇప్పుడు అంటే ఓన్లీ కథలు నావెల్సేనా, పోయిటరీ వైపు కూడా మీరు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అంటే చెప్తే ఆశ్చర్యపోతారు, నేను ఒక 3 రోజుల క్రితం నా మొదటి పోయం రాశాను. ఓ గుడ్. అంటే నాకు పోయిటరీ ఎప్పుడు నేను అనుకునే ఒక పోయం రాయలేదు, నాకు రాదు. సో కవిత్వం అనేది నాకు అలవాటు లేదని, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను కవిత్వం చదవను కూడా. దానికి ఇన్స్పిరేషన్ నాకు ప్రోజే దేనికి అంటున్నారు? ఇప్పుడు 3 days బ్యాక్ ఏదో కవిత్వం రాశాను, నాకు అసలు ఐడియా లేదు అని అన్నారు కదా. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు కవిత్వం రాయాలని అనిపించింది. నేను ఒక అందమైన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నా. ఓకే, నేను అడుగుదాం అనుకున్నాను. ఓకే. సో పోయం అలా పోయిటరీ అలా వచ్చింది అనమాట. సో పోయిటరీ అనేది అలా వస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. ఓకే. సో అంటే న్యాచురల్గా మీరు చూసిన నేచర్ను, అమ్మాయిని చూసి మీరు కవిత్వం రాయడం స్టార్ట్ చేశారు. నేచరు, అమ్మాయి, ఉద్యమాలు, విప్లవాలు ఏమైనా కానీ ఒక ఆవేశం కలుగుతుంది మీలో, అండ్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. దాని నుంచి వచ్చే కవిత్వం అయినా ఇంకేమైనా బాగుంటుందని నేను అనుకుంటా. ఓకే. ఇప్పుడు ప్రసాద్ సూరి గారు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం రాయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక కథ రాయాలా, నావెల్ రాయాలా? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే 2022లో నా మొదటి నవల పబ్లిష్ అయినట్టుంది, 2021 మేబీ, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక పుస్తకం రాసేలాగా నేను తీర్మానించుకున్నాను. సో మై నేమ్ ఈజ్ చిరంజీవి వచ్చిన తర్వాత సంవత్సరమే మైరావణ కూడా వచ్చింది. అది దాని తర్వాత నేను నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ మోహన్ గారి మీద ఇంగ్లీష్ లో ఒక చిన్న పుస్తకం రాశాను. అది ఆ తర్వాత సంవత్సరం వచ్చింది, 2024లో. ఓకే. సో అప్పటికి సంవత్సరానికి ఒకటి చొప్పున 3 సంవత్సరాలు 3 పుస్తకాలు. 2025లో లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి నా 3వ నవల రాశాను. నా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ అంతా అందులో ఉంటుంది. ఈ సంవత్సరం నేను ఒక కథల పుస్తకం తెచ్చే ఆలోచన. ఓకే. దీని తర్వాత కూడా నాకు ఇంకా నావెల్స్ రాయడానికి చాలా ఐడియాలు వస్తున్నాయి, అండ్ దానికి సంబంధించి వర్క్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ క్రైమ్, థ్రిల్లర్, రొమాన్స్, సస్పెన్స్, హిస్టరీ అండి. ఏది తీసుకుంటున్నారు? దేనికి సంబంధించిన చరిత్ర అది? అంటే హిస్టారికల్ ఫిక్షన్ అనేది చాలా ఏమంటారు అంటే చాలా ఇంట్రెస్టింగ్ జానర్ అండి. దాన్ని చెప్తే చాలా ఆసక్తిగా, చాలా గొప్పగా చెప్పవచ్చు. దానికి సంబంధించి నేను మోస్ట్లీ మీకు ఫర్ సపోజ్ మనకి చాలా వాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. అంటే మీకు గుజరాత్ తర్వాత అంత విస్తృతమైన సముద్ర ప్రాంతం ఉన్నది మన ఆంధ్ర వాళ్ళకి. కానీ దానికి సంబంధించిన హిస్టారికల్ ఫిక్షన్ కానీ లేదా ఫిషర్మెన్ కమ్యూనిటీ సంబంధించిన సంథింగ్ కానీ మనకి లేదు. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తో హిస్టరీ కూడా విపరీతంగా చదివేవాడిని. నేను ఐఎమ్ డూయింగ్ మై ఆర్కియాలజీ ఆల్సో అందులో. సో చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను అజంతా పెయింటింగ్స్ గురించి, ఎల్లోరా కేవ్స్ గురించి, శిల్పాల గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి, ఇలాగా నాకు ఎన్నో ఐడియాలు ఉన్నాయి. దాని మీద వర్క్ చేసి ఐ వాంటెడ్ టు రైట్ నావెల్స్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సూరి గారు, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే ఇన్ జనరల్గా మీ కమ్యూనిటీలో జరిగిన దానిని చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా చూపిస్తూ ఒక హిస్టారికల్ బేస్తో రాస్తూ మీరే ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు ఇప్పుడు. ఓకే. అండ్ చాలామంది రైటర్స్కి రాయడానికి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ సూరి గారు, మీ నావెల్ గురించి మాట్లాడారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి పుస్తకాలు రాయాలి, మంచి మంచి అవార్డులు సొంతం చేసుకోవాలి. మరొకసారి మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.